నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాటలు ఇప్పుడు తీవ్రతరమవుతున్నాయి. ఏడాది పాలన ముగియడం, లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో మళ్లీ ఆధిపత్య పోరు రాజకీయాలు తీవ్రమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వర్గం మరో ముగ్గురికి ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చింది. మరోవైపు సిద్ధరామయ్య ఇక ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోయి శివకుమార్ కి అప్పగించాలని ఆయన వర్గం కొత్త రాగం అందుకుంది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. డీకేను నిలువరించేందుకు సిద్ధరామయ్యకు ఎసరు పెట్టేందుకు డీకే తెర వెనుక ఉండి తమ వర్గీయులతో బాహాటంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తాజాగా డీకే శివకుమార్ ని సీఎం చేయాలని, ఆ పదవిలో ఉన్న సిద్ధరామయ్య తప్పుకోవాలని వక్కలింగం వర్గానికి చెందిన ప్రముఖ మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పడం రాజకీయ దుమారం రేపుతోంది. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపోగౌడ 515వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా వక్కలింగ కులానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ప్రస్తుతం కర్ణాటకలో డీకే శివకుమార్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు లింగాయత్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి చొప్పున మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంగా నియమించాలని మంత్రి కేఎన్ రాజన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో ఒక్కరికి ఒకే పోస్ట్ ఇవ్వాలనే పద్ధతి ఉందని, ఈ పద్ధతి పాటించి డీకే శివకుమార్ తన పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవాలని సైతం రాజన్న పేర్కొన్నారు. డీకే శివకుమార్ కి చెక్ పెట్టేందుకు సీఎం సిద్ధరామయ్య వర్గం ఈ రెండు వాదనలను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందే మరిన్ని సామాజిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరికతో ఎన్నికల దాకా మౌనం పాటించారు. డీకే శివకుమార్ కు వ్యతిరేకంగా సిద్ధరామయ్య వర్గం పావులు కదుపుతుండటంతో డీకే వర్గం కూడా అప్రమత్తమైంది. సిద్ధరామయ్య సీఎం పదవిని వదిలి శివకుమార్ కి అప్పగించాలని చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగా బుధవారం డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య గతంలో 5 ఏళ్లు, ఇప్పుడు ఏడాదిన్నర సీఎంగా ఉన్నారని, ఇక దిగిపోవాలని స్పష్టం చేశారు. మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలనే వాదనను కూడా డీకే వర్గం తప్పుడు పడుతుంది. డిప్యూటీ సీఎం పదవి ఖాళీ లేదని మంత్రి చెలువరాయస్వామి సిద్ధరామయ్య వర్గానికి కౌంటర్ ఇచ్చారు. మరో సీనియర్ మంత్రి ప్రియాంక ఖర్గే స్పందిస్తూ మంత్రులందరినీ డీసీఎంలు చేస్తే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు. వివిధ సామాజిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదన చేస్తూ తనను కట్టడి చేయాలని చూస్తున్న వారిపై పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్న డీకే శివకుమార్ ఎదురు దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కోర్టు కేసు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరుకు వచ్చిన సందర్భంగా ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఎవరు పనిచేయలేదో సంబంధించిన ఇన్ఛార్జీలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక రాహుల్ గాంధీ సూచనలను ఆసరాగా తీసుకొని బెంగళూరుతో పాటు మైసూరు, దక్షిణ కన్నడ, మాండ్య, ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన వారు సిద్ధరామయ్యకు ఆప్తులు కావడంతో వీరిపై వ్యతిరేక నివేదిక రూపొందించడం ద్వారా కట్టడి చేయాలని డీకే శివకుమార్ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి వినయ్ కులకర్ణి నేతృత్వంలో 15 మంది వీరశైవ లింగాయత్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి సీఎం ఆప్త మంత్రులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా భైరతి సురేష్, కేఎన్ రాజన్నను టార్గెట్ చేస్తూ ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సిద్ధరామయ్యను ఢిల్లీలో ఇరకాటంలో పెట్టేలా లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఊహించినన్ని సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్ గ్యారంటీలు రద్దు అవుతాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలను కొట్టిపాడేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ముఖ్యమంత్రి పదవిలో లేకున్నా గ్యారంటీలు కొనసాగుతాయని చెప్పడం మరిన్ని ఊహాగానాలకు తావిస్తుంది. ఏదేమైనా గానీ కర్ణాటకలో కాంగ్రెస్ కుంపటి లో చిచ్చు మొదలైంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది వేచి చూడాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు అందరికీ చెప్తుంది, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్గా మారుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే అంత బలంగా ఉంటుంది. అండ్ ఆర్థికంగా మన ఛానల్కి ప్రతిరోజు చెప్తున్నాను, ఒక చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి విషయాలను త్వరితగతిన మీకు అందించడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజల సమస్యలకు మధ్య వారధిగా నిలవడానికి ఆర్ వాయిస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దానికి మన ఛానల్కి మీ అందరి సహాయ సహకారాలు అవసరం. దానికోసం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.